వెల్కమ్ టు ద గిట్‌హబ్ కోర్స్ గైస్. ఇప్పుడు మనం గిట్‌హబ్ అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ గిట్‌హబ్ నేర్చుకోవడానికి మనకు కొన్ని బేసిక్స్ ఆఫ్ గిట్ కూడా తెలిసి ఉండాలి. అండ్ వాటిని మనం ప్రీవియస్ సిరీస్ ఆఫ్ వీడియోస్ లో అయితే కంప్లీట్ చేసాం. అండ్ ఒకవేళ మీరు వాటిని మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం గిట్‌హబ్ గురించి ప్రాక్టికల్ గా స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం గిట్‌హబ్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. గిట్‌హబ్ అనేది మనకు ఆన్లైన్ సర్వీస్ అన్నమాట. లైక్ మనం ఏవేవైతే కోర్స్ ని లోకల్ గా చేస్తామో ఆ పర్టికులర్ కోర్స్ అన్నిటిని మన సిస్టమ్ లో ఉంచకుండా వాటిని మనం క్లౌడ్ లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మనం క్లౌడ్ లో ఎందుకు స్టోర్ చేస్తామంటే మేబీ మన సిస్టమ్ ఫెయిల్ అయి ఉండొచ్చు, ఆర్ మన కోడ్ మొత్తం ఎరైజ్ అయ్యి కూడా ఉండొచ్చు, అండ్ మన సిస్టమ్ లో ఎవరో దొంగలాడి కూడా ఉండొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మన కోడ్ కి బ్యాకప్ అయితే అవసరం. అందుకే మనం గిట్‌హబ్ లాంటి సర్వీస్ అయితే యూజ్ చేస్తాం. అండ్ గిట్ హబ్ ను మాత్రమే ఎందుకు యూజ్ చేస్తాం, మనకి గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్, అలానే మనకి వన్ డ్రైవ్ కూడా ఉన్నాయి కదా, వాటిలో ఎందుకు స్టోర్ చేయాలంటే అండ్ అవి కూడా మనకి డిఫరెంట్ క్లౌడ్ సర్వీసెస్ అండ్ వాటిని మనం డిఫరెంట్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తాం. కానీ మన గిట్ తో క్రియేట్ చేసే రిపోజిటరీస్ ని స్టోర్ చేయాలంటే మనం గిట్ హబ్ ని యూజ్ చేస్తాం. అండ్ గిట్ హబ్ లాంటివి మనకి ఇంకా 2 ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. లైక్ మనకి బిట్ బకెట్ అని ఉంది, దాంతో పాటు గిట్ ల్యాబ్ అని కూడా ఉన్నాయి. అండ్ ఈ రెండు కూడా మోస్ట్ సిమిలర్ గానే మనకి గిట్ హబ్ లానే పనిచేస్తాయి. కానీ మన గిట్ హబ్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే గిట్ హబ్ మోస్ట్ పాపులర్ కాబట్టి. అండ్ ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా మన ఫస్ట్ గిట్ హబ్ ప్రాజెక్ట్ ని కూడా క్రియేట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మన గిట్ హబ్ లో ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయాలంటే స్టార్టింగ్ మనకి గిట్ హబ్ అకౌంట్ అయితే కావాలి. అండ్ గిట్ హబ్ అకౌంట్ ఒకవేళ మీకు ఉన్నట్లయితే మీరు నెక్స్ట్ పార్ట్ కి స్కిప్ చేయండి. అండ్ కింద టైం స్టాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నా. ఒకవేళ మీకు గిట్ హబ్ అకౌంట్ లేకపోతే ఇప్పుడు మనం కలిసి అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. సో నేనైతే బ్రేవ్ ఓపెన్ చేశాను. దీనిలో మనం సింపుల్ గా గిట్ హబ్ అని టైప్ చేసి ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ మనకి స్టార్టింగ్ వచ్చిన వెబ్సైట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి సైన్ అప్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. అండ్ వీటిని కూడా ఇప్పుడు ప్రొవైడ్ చేద్దాం. సో పాస్వర్డ్ కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత మనం యూజర్ నేమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో యూజర్ నేమ్ ఇక్కడ మనం 2 అని అయితే చెప్తున్నాం. అండ్ సింపుల్ గా మనం ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మన మెయిల్ కి అయితే ఓటీపీ సెండ్ అవుతుంది. సో దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు మనం మెయిల్ ఓపెన్ చేద్దాం. గిట్ హబ్ అకౌంట్ అయితే సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిపోయింది. లైక్ ఇక్కడ చూడొచ్చు, యువర్ అకౌంట్ వాస్ క్రియేటెడ్, ప్లీజ్ సైన్ ఇన్ టు కంటిన్యూ అని. అండ్ ఇప్పుడు మనం మెయిల్ ని ప్రొవైడ్ చేసాం. అండ్ కింద మనం పాస్వర్డ్ కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ సింపుల్ గా సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా గిట్ హబ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మన రెపోజిటరీని కూడా క్రియేట్ చేయడానికి రైట్ సైడ్ ప్రొఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ యువర్ రెపోజిటరీస్ మీద క్లిక్ చేయండి తర్వాత. అండ్ ఇక్కడ మనకి న్యూ అనే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి చూసినట్లయితే రెపోజిటరీ నేమ్ అయితే అడుగుతుంది. అండ్ ఇక్కడ మనం సింపుల్ గా గిట్ అని అయితే టైప్ చేద్దాం. అండ్ బాటమ్ లో పబ్లిక్ లోనే ఉండనియండి. సో ఎనీవన్ ఆన్ ద ఇంటర్నెట్ కెన్ సీ దిస్ రెపోజిటరీ అనే ఆప్షన్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ మిగిలినవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్ ని వచ్చేయండి. అండ్ సింపుల్ గా క్రియేట్ రెపోజిటరీ మీద అయితే క్లిక్ చేయండి. సో మనం సక్సెస్ఫుల్ గా రెపోజిటరీని అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ కి అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ రైట్ సైడ్ మనకి రెపోజిటరీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం లోకల్ మెషిన్ లో చూసినట్లయితే ఇక్కడ మనకి గిట్ అనే నేమ్ తో ఒక రెపోజిటరీ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మన గిట్ హబ్ లో కూడా సేమ్ గిట్ అనే నేమ్ తోనే ఇంకో రెపోజిటరీని కూడా క్రియేట్ చేసాం. అండ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మన సిస్టమ్ లో ఉండే దాన్ని మనం లోకల్ రెపోజిటరీ అని పిలుస్తాం. అండ్ ఏదైతే ఇప్పుడు మనం ఈ పర్టికులర్ గిట్ హబ్ అనే అకౌంట్ లో క్రియేట్ చేసామో ఈ పర్టికులర్ రెపోజిటరీని మనం రిమోట్ రెపోజిటరీ అని అయితే పిలుస్తాం. అండ్ ఇప్పుడు మనం ఈ గిట్ అనే ఫోల్డర్ లో ఉండే కోడ్ మొత్తాన్ని మనం బ్యాకప్ కింద స్టోర్ చేసుకోవాలంటే దీన్ని ఇప్పుడు మనం ఈ గిట్ అనే రిమోట్ రెపోజిటరీకి అయితే లింక్ చేయాలి. లింక్ చేయడం కోసం ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి ఓపెన్ చేద్దాం. అండ్ టాప్ లో మనకి ప్యాత్ ఉంది కదా, ఇక్కడ మనం పవర్ షెల్ అని అయితే టైప్ చేద్దాం అండ్ ఎంటర్ చేద్దాం. సో మనకి లోకల్ రెపోజిటరీ అయితే పవర్ షెల్ లో ఓపెన్ చేసాం. అండ్ ఇక్కడ నుంచి దీన్ని క్లోజ్ చేసేయచ్చు. అండ్ దీన్ని కొంచెం మనం అడ్జస్ట్ కూడా చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఈ లోకల్ రెపోజిటరీని ఈ పర్టికులర్ రిమోట్ రెపోజిటరీని లింక్ చేయడానికి మనం కొన్ని కమెంట్స్ కూడా యూజ్ చేస్తాం. అండ్ ఈ కమెంట్స్ అన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలంటే నో, వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ వీటిని మనం ఎలా యూజ్ చేయాలనేది మనకు తెలియాలి. అండ్ దీన్నే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. అండ్ వీటికి సంబంధించిన కమెంట్స్ అన్నిటిని నేను డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నా, మీరు కావాలంటే అక్కడ నుంచి వాటిని చెక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ రెండింటిని లింక్ చేయడానికి గిట్ రిమోట్ యాడ్ చేస్తున్నాం లింక్ ని. సో యాడ్ యూజ్ చేసి పక్కన ఇప్పుడు మనం నేమ్ ని కూడా పాస్ చేయాలి. ఆ పర్టికులర్ నేమ్ ని మనం ఆరిజిన్ అనుకుందాం. అండ్ ఆరిజిన్ పక్కన ఇప్పుడు మనం ఏం పాస్ చేయాలి, మనం లోకల్ మెషిన్ లో ఉండే కోడ్ ని మనం దీంట్లో స్టోర్ చేస్తున్నాం. సో లింక్ చేయడానికి ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మనకి HTTPS తో ఒక URL ఉంది, అలానే SSH తో కూడా మనకి ఇంకో URL అయితే ఉంది.
ఒకవేళ మీకు SSH URL ఇక్కడ చూపించినట్లయితే సింపుల్ గా మీరు దీనికి స్విచ్ అవ్వండి. అండ్ HTTPS తో మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ పర్టికులర్ URL ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఆరిజిన్ పక్కన సింపుల్ గా పేస్ట్ చేయండి అండ్ సింపుల్ గా ఎంటర్ మీద అయితే క్లిక్ చేయండి. అంతే, మనం సక్సెస్ఫుల్ గా లింక్ అయితే చేసేసాం. అండ్ ఇప్పుడు మనకి లింక్ అయిందా లేదా తెలియడం కోసం గిట్ రిమోట్ అనే కమాండ్ అయితే యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి ఆరిజిన్ అనే నేమ్ కూడా చూపిస్తుంది కదా. అండ్ ఇప్పుడు మనకి దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ కావాలంటే సింపుల్ గా గిట్ రిమోట్ -v అని అయితే చెప్తాం. ఇక్కడ -v అంటే వెర్బోస్ అని అర్థం అనమాట. అంటే గివ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ ఆరిజిన్ అని అర్థం అనమాట. అండ్ సింపుల్ గా ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి వీటికి సంబంధించిన డేటా అనేది చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం రిమోట్ రిపోజిటరీని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. కానీ రిమూవ్ చేయడం ఎలా? దీనికోసం మనం గిట్ రిమోట్ రిమూవ్, ఈ పక్కన మనం ఏదైతే నేమ్ ని ఇప్పుడు క్రియేట్ చేస్తామో ఆరిజిన్ అని, ఆరిజిన్ నేమ్ అయితే పాస్ చేయాలి. అండ్ సింపుల్ గా ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ రిమూవ్ అయిందా లేదా కూడా తెలియాలి కాబట్టి గిట్ రిమోట్ -v యూజ్ చేద్దాం. సో మనకి ఏమి చూపించట్లేదు కాబట్టి మనం సక్సెస్ఫుల్ గా రిమూవ్ కూడా చేసాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే చేసామో దీన్ని మీరు కూడా ఒకసారి మీ ఓన్ గా ట్రై చేయండి. సో దట్ మనం ప్రాక్టీస్ చేసినట్లు కూడా ఉంటది. సో లింక్ చేయడం కోసం గిట్ రిమోట్ యాడ్, నేమ్ ని పాస్ చేయాలి కాబట్టి ఆరిజిన్, అండ్ మనకి ఇక్కడ HTTPS లింక్ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని సింపుల్ గా మనం CMDని ఓపెన్ చేసి ఆరిజిన్ పక్కన పేస్ట్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. అండ్ చెక్ చేయడం కోసం గిట్ రిమోట్ -v. సో మనం సక్సెస్ఫుల్ గా లోకల్ రిపోజిటరీని మన రిమోట్ రిపోజిటరీతో అయితే లింక్ చేసాం. అండ్ ఇక్కడ మనం 2 థింగ్స్ గురించి అయితే తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం లోకల్ మెషిన్ లో ఉండే చేంజెస్ ని, అంటే ఈ పర్టికులర్ ఫైల్స్ ని మన రిమోట్ రిపోజిటరీలోకి పెడుతున్నామో దాన్ని మనం పుష్ అంటాం అనమాట. ఆర్ మనం ఎప్పుడైతే రిమోట్ రిపోజిటరీలో నుంచి లోకల్ మెషిన్ లోకి వాటిని డౌన్లోడ్ చేసుకుంటామో వాటిని మనం పుల్ అంటాం అనమాట. అండ్ ఇప్పుడు మనం లోకల్ మెషిన్ లో ఉండేదాన్ని దీనిలో పెడుతున్నాం కాబట్టి స్టార్టింగ్ మనం ఎలా పుష్ చేయాలో చూద్దాం. అండ్ పుల్లింగ్ గురించి మనం, అంటే డౌన్లోడ్ చేసుకోవడానికి గురించి మనం తర్వాత అయితే చూద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా CMDని ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం గిట్ కి ఇంకోటి కూడా చెప్పాలి. ఎవరైతే ఇప్పుడు మనకు లోకల్ మెషిన్ లో ఉండే చేంజెస్ ని మన రిమోట్ రిపోజిటరీలోకి పుష్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా కూడా చెప్పాలి కదా. దానికోసం ఇప్పుడు మనం కన్ఫిగ్ కూడా చేయాలి. సో దట్ ఇప్పుడు మనం గిట్ కన్ఫిగ్ అనే కమాండ్ యూజ్ చేసి -, గ్లోబల్ అని చెప్పి గ్లోబల్ పక్కన ఇప్పుడు మనం క్రెడెన్షియల్ డాట్ యూజర్ నేమ్ అని చెప్పి స్పేస్ తీసుకొని డబుల్ కోట్స్ లో ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే మన యూజర్ నేమ్ ఉంటది కదా మనకి గిట్హబ్ ది, ఈ పర్టికులర్ యూజర్ నేమ్ అయితే మనం పాస్ చేయాలి. సో నా యూజర్ నేమ్ నేను పాస్ చేస్తున్నాను అండ్ మీకు సంబంధించిన యూజర్ నేమ్ అయితే మీరు పాస్ చేయండి. అండ్ ఇక్కడ నేను కాలేజ్ కోడర్స్ 2 అని అయితే పాస్ చేశాను. అండ్ సింపుల్ గా ఎంటర్ మీద కూడా క్లిక్ చేస్తున్నాను. సో సక్సెస్ఫుల్ గా మనం నేమ్ అయితే ఇక్కడ మనం పాస్ చేసేసాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా కోడ్ అయితే పుష్ చేయాలి కాబట్టి గిట్ పుష్, ఇక్కడ మనం అండ్ మన రిమోట్ రిపోజిటరీ నేమ్ వచ్చేసి ఆరిజిన్ కాబట్టి ఆరిజిన్ అని చెప్పాం. అండ్ దీని పక్కన ఇప్పుడు మనం ఏం పాస్ చేయాలి, ఇక్కడ మనం మన బ్రాంచ్ నేమ్ అయితే పాస్ చేయాలి. సో బ్రాంచ్ నేమ్ ని తెలుసుకోవడానికి మనం గిట్ లాగ్ అనే కమాండ్ అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ గిట్ లాగ్ అనే కమాండ్ మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూసాం. అండ్ దీని పక్కన ఇప్పుడు మనం -, ఆల్ అని చెప్పి దీని పక్కన గ్రాఫ్ అని చెప్తే మనకి బ్రాంచెస్ అన్నిటిని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అయితే చూపిస్తుంది. అండ్ ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ దీన్ని కొంచెం మనం టాప్ కి పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనకి టోటల్ గా 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. లైక్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది మనకు ఒక బ్రాంచ్. అండ్ ఈ బ్రాంచ్ మనకి విడిపోయి అయితే ఇక్కడ ఉంది. అండ్ ఈ బ్రాంచ్ నేమ్ వచ్చేసి ఏంటి, మాస్టర్ అన్నమాట. అండ్ ఇప్పుడు మనం మాస్టర్ బ్రాంచ్ అని తెలిసిపోయింది కాబట్టి సింపుల్ గా మనం ఏం చేద్దామంటే గిట్ పుష్, ఇక్కడ మనం మన రిమోట్ రిపోజిటరీ నేమ్ ని పాస్ చేయాలి విచ్ ఈస్ ఆరిజిన్. అండ్ పక్కన ఇప్పుడు మనం మాస్టర్ అని అయితే చెప్పాలి. అండ్ ఇక్కడ నాకైతే మాస్టర్ అని ఉంది. అండ్ మీరు యూజ్ చేసే గిట్ దాన్ని బట్టి మీకు ఇక్కడ మెయిన్ అని చూపించవచ్చు అండ్ కొంతమందికి మాస్టర్ అని కూడా చూపిస్తుంది. సో ఈ రెండింటిని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ మాస్టర్ ఉందంటే మాస్టర్ యూజ్ చేయండి, ఆర్ మీకు మెయిన్ ఉందంటే మెయిన్ ని యూజ్ చేయండి. అండ్ సింపుల్ గా ఇప్పుడు మనం పుష్ చేయడం కోసం ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో నాకైతే ఇక్కడ డైరెక్ట్ గా కమిట్ అయిపోయి చేంజెస్ అన్నిటిని. అండ్ ఇప్పుడు మనం ఎక్కడైతే చూడొచ్చు గిట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి గిట్ లోకి అయితే ఫైల్స్ యాడ్ అయిపోయి, అంటే లోకల్ మెషిన్ లో ఉండే కోడ్ మొత్తాన్ని మనం సింపుల్ గా మన రిమోట్ రిపోజిటరీలో అయితే స్టోర్ చేసుకున్నాం. సో మీరు విండోస్ డివైస్ ని యూజ్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ అయితే వస్తుంది. లైక్ మీరు ఈ పర్టికులర్ గిట్ కి మీ గిట్ హబ్ అకౌంట్ అయితే లింక్ చేయమని. సో మీరు సింపుల్ గా ఆథరైజ్ చేయండి. ఆథరైజ్ చేసిన తర్వాత మీరు ఏం చేయకుండానే ఈ పర్టికులర్ మెసేజ్ మీకు కూడా చూపించి మన లోకల్ రిపోజిటరీలో ఉండే కోడ్ మొత్తాన్ని మన రిమోట్ రిపోజిటరీలోకి అయితే పుష్ అయిపోద్ది అనమాట. అండ్ ఒకవేళ మీరు మ్యాక్ ని యూజ్ చేసినట్లుంటే మీకు మ్యాక్ ఇక్కడ బాటమ్ లో పాస్వర్డ్ అడుగుతుంది. మీరు సింపుల్ గా పాస్వర్డ్ ని ప్రొవైడ్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ గా పుష్ అయితే అయిపోద్ది అనమాట.
అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా మన లోకల్ రిపోజిటరీలో ఉన్న కోడ్ మొత్తాన్ని బ్యాకప్ గా ఉంచుకోవడం కోసం సింపుల్ గా రిమోట్ రిపోజిటరీలో అయితే స్టోర్ చేసాం యూజింగ్ గిట్ అన్నమాట. అండ్ ఇప్పుడు మనం దీంట్లో ఉండే ఫీచర్స్ గురించి కూడా మాట్లాడదాం. సో దీన్ని మనం ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే మన ఫోల్డర్ నేమ్ అలానే మన ఫైల్ నేమ్ చూపిస్తుంది. దాంతోపాటు మన లాస్ట్ వెర్షన్ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది, లైక్ చూడొచ్చు. అండ్ ఈ పర్టికులర్ వెర్షన్స్ ని మనం ఎప్పుడైతే క్రియేట్ చేసామో ఆ పర్టికులర్ టైం కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. మనం ప్రెజెంట్ ఇప్పుడే వీటన్నిటిని అయితే దీంట్లోకి పుష్ చేసాం, కానీ గిట్ లో ఏవేవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ గిట్ హబ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి టాప్ లో చూసినట్లయితే 3 కమిట్స్ అయితే చూపిస్తుంది. సో కమిట్స్ మీద క్లిక్ చేద్దాం ఇప్పుడు మనం. అండ్ మనం ఎప్పుడెప్పుడైతే కమిట్స్ చేసామో ఆ పర్టికులర్ కమిట్ హిస్టరీ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. లైక్ స్టార్టింగ్ మనకి వెర్షన్ 1 ఉండేది, అండ్ ఆ పర్టికులర్ వెర్షన్ ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేస్తే ఆ కమిట్ డీటెయిల్స్ మనకు చూపిస్తుంది. అండ్ దీనిలో మనం చూడొచ్చు, లైక్ ఇక్కడ మనం చూసినట్లయితే స్టార్టింగ్ హిస్టరీలో మనం console.log అనే లైన్ యాడ్ చేసాం file.js లో, అండ్ index.js లో మనం 2 లైన్స్ అయితే యాడ్ చేసాం. అండ్ వాటిని మనం సింపుల్ గా కమిట్ చేసేసాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వద్దాం. అండ్ ఇప్పుడు మనం సెకండ్ దీన్ని కూడా చెక్ చేద్దాం. సో కమిట్ డీటెయిల్స్, అండ్ దీనిలో మనం చూసినట్లయితే ప్రీవియస్ గా మనకి వెర్షన్ 1 నుంచి వెర్షన్ 2 కి చేంజ్ చేసాం. అండ్ ఇక్కడ కూడా మనకి వెర్షన్ 1 నుంచి వెర్షన్ 2 కి అయితే చేంజ్ చేసాం. సో ఫైల్స్ లో చేసే చేంజెస్ అన్నిటిని మనం ఏవైతే లోకల్ రిపోజిటరీలో చేసామో ఆ పర్టికులర్ చేంజెస్ అన్నిటిని ఇక్కడ మనకి రిమోట్ రిపోజిటరీలో కూడా చూపిస్తుంది విత్ డీటెయిల్ గా. అండ్ మనం అలానే మిగిలిన వాటిని కూడా చెక్ చేయొచ్చు. సో దీన్ని ఇక్కడ నుంచి మనం బ్యాక్ వచ్చేద్దాం. అండ్ మనం ఇంకోటి కూడా చూడొచ్చు, లైక్ దీంట్లోకి వచ్చిన తర్వాత మనం ఎన్నైతే బ్రాంచెస్ ని క్రియేట్ చేస్తామో ఆ పర్టికులర్ బ్రాంచెస్ అన్నిటిని ఇక్కడైతే చూపిస్తుంది. సో ప్రెజెంట్ మనకు ఓన్లీ 1 మాస్టర్ బ్రాంచ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి 1 మాస్టర్ బ్రాంచ్ మాత్రమే చూపిస్తుంది. అండ్ మనం ఇప్పుడు బ్యాక్ వచ్చేయచ్చు. సో మనం సక్సెస్ఫుల్ గా ఏదైతే లోకల్ మెషిన్ లో క్రియేట్ చేసామో ఆ పర్టికులర్ లోకల్ రిపోజిటరీలో ఉండే కోడ్ ని స్టోర్ చేయడం కోసం సింపుల్ గా గిట్హబ్ అనే అకౌంట్ ని క్రియేట్ చేసుకొని ఈ అకౌంట్ లో మనం ఇంకో రిపోజిటరీని గిట్ అనే నేమ్ తో క్రియేట్ చేసాం. అండ్ ఈ గిట్ అనే రిమోట్ రిపోజిటరీలో సింపుల్ గా ఆ పర్టికులర్ కోడ్ మొత్తాన్ని బ్యాకప్ కోసం అయితే స్టోర్ చేస్తాం. ఈ వీడియోలో మనం దీని గురించి అయితే నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.